సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకి నమస్కారం. ముందుగా మనందరి గురువు గారైన పత్రిజీ గారు అమ్మ స్వర్ణమాలాంబకు స్వాగతం పలుకుతూ, విశ్వం యొక్క అనుగ్రహంతో, సతీ సమేత సప్త ఋషుల అనుగ్రహంతో మరియు హయ్యర్ మాస్టర్స్ యొక్క అనుగ్రహంతో, మా గురువు గారైన శైలేష్ మాస్టర్ అనుగ్రహంతో వారందరికీ అనంత కోటి ప్రణామాలతో స్వాగతం పలుకుతూ, ఈ సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మళ్ళీ మనకి శ్రీ గురుదత్త చరిత్రను వినిపించబోతున్నారు రాధా మేడం గారు. రాధా మేడం గారు, మీకు సర్వం విశ్వమయం గ్రూప్ తరపున స్వాగతం, సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ రమా మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. శ్రీ గురు చరిత్ర 11వ అధ్యాయం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ 11వ 12వ అధ్యాయాలలో దత్తాత్రేయ స్వామి యొక్క రెండవ కలియుగ అవతారమైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారి వృత్తాంతము చెప్పబడుతుంది. ఇప్పటి వరకు మనము 10 అధ్యాయాలలో శ్రీపాద స్వామి వారు, శ్రీ పాద వల్లభ స్వామి వారు వారి అవతార విశేషాలను, అత్రి అనసూయ దంపతులకు, అప్పలరాజు వారికి వీళ్ళందరికీ ఆయన జన్మనివ్వడము, తర్వాత ఏం జరిగింది, గోకర్ణ క్షేత్రంలో ఏం జరిగింది, అక్కడి నుంచి కురువపురంకి రావడము, ఇలాంటివన్నీ చూసాం కదా. ఈ 10 అధ్యాయాల్లో వీటినే తెలుసుకున్నాము. ఇప్పుడు 11వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయన రెండవ అవతారమైన నరసింహ సరస్వతి అవతారం వృత్తాంతము చెప్తారంట. ఇందులో గమనించవలసిన ముఖ్యాంశాలు: శ్రీపాద స్వామి గాని, శ్రీ నరసింహ సరస్వతి స్వామి గాని తాము భగవత్ అవతారములని లోకానికి ఎన్నడూ చాటుకోలేదు. వాళ్ళు స్వామివారు ఎప్పుడు నేను దేవుణ్ణి అని ఎవరికి ఎప్పుడు చెప్పుకోలేదంట. శ్రీరాముడు కూడా ఆత్మానం మనుషాం మన్యే, నేను మానవుడననే తలుస్తున్నాను అన్నారు. రాముడు కూడా అవతార పురుషుడు కదా. ఆయన విష్ణు యొక్క అవతారము, దశావతారాలు ఒక అవతారము, రామావతారము. ఆయన మనిషిలాగా మానవ రూపంలో వచ్చినప్పుడు నేను మానవుణ్ణి అని చెప్తున్నారు కానీ ఆయన భగవంతుడు అని ఎప్పుడు చెప్పుకోలేదంట. శ్రీకృష్ణుడు తాను భగవత్ అవతారం అని అర్జునుడు వంటి అంతరంగికులకు కొద్ది మందికి మాత్రమే చెప్పాడు. కలియుగంలో ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు మాత్రము అర్జునుడు కొంతమందికి మాత్రమే ఆయన భగవంతుడని చెప్పారంట, కానీ లోకానికి చాటలేదు. దీనిని బట్టి నిజమైన అవతార పురుషుడు తన నిజతత్వాన్ని లోకానికి చాటుకోడని తెలుస్తుంది. నిజమైన అవతార పురుషులంట మేము భగవంతులమని లోకానికి చెప్పుకోరంట. వాళ్ళ లీలల ద్వారా, మహిమల ద్వారా భక్తులే వాళ్లను గుర్తుపడతారంట. వేదవ్యాసుల వంటి సత్యద్రష్టలు కొద్దిమంది మాత్రమే ఈ రహస్యాన్ని గుర్తించి లోకానికి తెలియబరిచారు. వేదవ్యాస మహర్షి అలాంటి వేద మహర్షులు మాత్రమేనంట ఈ రహస్యాన్ని గుర్తించారంట. అవతార పురుషుడు భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళు సాక్షాత్తు భగవంతుడే అనే రహస్యాన్ని ఈ మహర్షులే గుర్తించారని చెప్తున్నారు. ఈ అవతారమూర్తులందరూ తమ నిజమైన విశ్వరూపాన్ని అంతరంగికులకు ప్రసాదించి అనుభవపూర్వకంగా తమ దైవత్వాన్ని నిరూపించుకున్నారు. ఈ స్వామివారు ఎప్పుడెప్పుడైతే అవతారాలు ఎత్తారో అప్పుడు వాళ్ళ శిష్యులకు, యోగులకు, ఋషులకు, మునులకు, వీళ్ళకందరికీ వాళ్ళ విశ్వరూపాన్ని చూపించారంట. చూపించి వాళ్లకు కలిగిన అనుభవం వల్లనే వాళ్ళు వాళ్ళ దైవత్వాన్ని నిరూపించుకున్నారంట. అలాగని పండరీక వాసుదేవుని వంటి కీర్తికాములు మాత్రము తాము అవతార పురుషులమని లోకానికి నమ్మింపజూశారు. పండరీపురంలో ఉన్న వాసుదేవుడు ఇలాంటి వాళ్ళు భూమి మీదకి వచ్చినప్పుడు కొంతమంది మటుకు వాళ్ళ అవతార పురుషులనే లోకానికి చాటి చెప్పారంట. అవతార పురుషులందరూ సద్గురువులను ఆశ్రయించి సత్సంప్రదాయాన్ని పాటించారే గాని తమ కట్టి ఆలంబనలు అవసరమని, తాము సర్వధర్మాలకు అతీతులమని చెప్పి స్వేచ్ఛాచారులు కాలేదు. సద్గురులను ఆశ్రయించారంట. ఈ సత్పురుషులు, అవతార పురుషులందరూ
గురువులను ఆశ్రయించారు, సాంప్రదాయాలను పాటించారంట. అవతార పురుషులందరిలాగానే వీరందరూ తాము జన్మతః పరిపూర్ణులైనప్పటికీ వినమ్రులైన సాధకుని వలనే ప్రవర్తించారు. వీళ్ళ అవతారం ఎత్తాక కూడా ఎలా ఉన్నారు? వాళ్ళ అవతార పురుషులు అయినప్పటికీ కూడా సాధారణంగా సాధువులు ఎలా ఉంటారు, సన్యాసులు ఎలా ఉంటారో అలాగే ఉన్నారంట. భక్తి పూర్వకంగానే ప్రవర్తించారంట. సిద్ధులమని విర్రవీగలేదు. వాళ్ళు సిద్ధులనేసి వాళ్లకు అన్ని తెలుసు అనేసి విర్రవీగలేదంట. వీరు దివ్యలీలలను ప్రదర్శించినప్పటికీ అవి ఆర్తులను రక్షించేవి గాను, అర్ధార్థులను పోషించేవి గాను, నిర్దిష్టమైన ఆధ్యాత్మిక భావనకు భక్తులకు ప్రసాదించి వారి మోక్షోన్ముఖులుగా చేసేవి మాత్రమే ఉన్నాయి. కేవలం తమ శక్తి సామర్థ్యాలతో లోకులను సంభ్రాశ్చర్యాలతో ముంచి తమకు కీర్తిని చేకూర్చి సాధనాల వల్లే ఉన్నాయే గాని చిల్లర చమత్కారాల్లో ఎప్పుడూ ప్రదర్శించలేదు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ దివ్య పురుషులు, ఈ అవతార పురుషులు భూమి మీదకి అవతారం తీసుకున్నప్పుడంట ఎక్కడెక్కడ ఎవరెవరికి వాళ్ళ శిష్యులకి మళ్ళీ సన్యాసులకి ఎవరెవరికి ఎక్కడ అవసరమో వాళ్ళు వాళ్ళ అవతారాన్ని ప్రదర్శించారంట. అంటే వాళ్ళ దర్శన భాగ్యాన్ని కల్పించారు. వాళ్ళకి మోక్షం కోసమే గాని ఇంకా దేనికోసము కాదు అనేసి చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి కథ ప్రారంభం. మేడం, నా వాయిస్ ఓకేనా? ఓకే ఓకే మ్యామ్. నామధారకుడు అత్యంత ఆసక్తితో ఇలా అన్నాడు. శ్రీ దత్తాత్రేయ స్వామి రెండవ పర్యాయము ఎక్కడ అవతరించారు? ఏ లీలలు ప్రదర్శించారు? అప్రమేయుడైన ఆ భగవంతుని లీలలు మీరు చెబుతూ ఉంటే వినాలన్న కోరిక నాలో పెరుగుతూనే ఉంది కానీ తరగడం లేదు. ఆ రెండవ అవతార విశేషాలను కూడా వివరించండి. నామధారకుడు సిద్ధయోగిని అడుగుతున్నాడంట. ఇప్పటి వరకు ఆయన శ్రీపాద స్వామి యొక్క లీలలే విన్నాడు గాని రెండవ అవతారమైన నరసింహ సరస్వతి అవతారం గురించి ఇంకా వినలేదు. ఆ అవతారంలో ఆ స్వామి వారు ఏ లీలలు చేశారు అది వినాలన్న కోరిక నాలో పెరిగింది. కాబట్టి ఆ రెండవ అవతారం యొక్క విశేషాలను కూడా చెప్పండి స్వామి అని అడిగాడంట. అంతటి శ్రద్ధాభక్తులకు సిద్ధునికి భగవల్లీలలు తనివి తీరా వివరించి చెప్పే అవకాశము లభించింది. అంతటి శ్రద్ధతో నామధారకుడు అడిగినప్పుడంట ఈ సిద్ధయోగికి భగవంతుని లీలలు చెప్పాలని ఆయనకు ఒక అవకాశం కల్పించినట్టుగా ఉందంట. అట్టి అదృష్టానికి ఆయన పొంగిపోయి సిద్ధుడు, నామధారక, దీనులను ఉద్ధరించడానికి తనను తాను దత్తం చేసుకున్న పరమేశ్వరుని చేతలు యోగీంద్రులకు కూడా ఊహించ సాధ్యం కానివి కనుక ఎంత వర్ణించినా అగాధమైన ఆ గాథలో లవశేషమే అవుతుంది గాని ఆయన లీలలన్నీ చెప్పినట్లు కాదు సుమా, ఇక విను అని ఇలా చెప్పారు. అంటే ఏం చెప్తున్నారంటే, ఈయన అడుగుతున్నాడు నామధారకుడు సిద్ధయోగిని, స్వామి వారి రెండవ అవతార విశేషాలను చెప్పండి, నాకు ఇంకా వినాలనిపిస్తుంది. ఇప్పటి వరకు 10 అధ్యాయాల్లో మనము శ్రీపాద స్వామి యొక్క లీలలే విన్నాం కదా, రెండవ అవతారం చెప్పన్నప్పుడు ఈయన పొంగిపోయి సిద్ధయోగి ఏం చెప్తున్నాడంట, దీనులను ఉద్ధరించడానికి తనను తాను దత్తతం చేసుకున్న పరమేశ్వరుడే, ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే తన శిష్యులను ఉద్ధరించడానికి వచ్చాడు. ఆయన గురించి ఎన్ని చెప్పినా అది చాలా తక్కువే, పూర్తిగా సంపూర్తిగా నేను చెప్పలేను అనేసి, అయినా కానీ నేను చెప్తున్నాను విను అని చెప్తున్నారంట. శ్రీపాద స్వామి ఆదేశించినట్లుగా అంబిక జీవిత శేషమంతా శివ పూజలోనే గడిపింది. 10వ అధ్యాయంలో అంబిక గురించి తెలుసుకున్నాం కదా, ఆమె శివ పూజ చేయడం వల్ల లాభం ఏంటి స్వామి, శివ పూజ ఎందుకు చేయాలని అడిగినప్పుడు అక్కడ స్వామి వారు చెప్తారు కదా, శివ పూజ చేయడం వల్ల ఏమేం జరుగుతాయి అనేది చెప్తాడు కదా, అక్కడ నుంచి ఇది కంటిన్యూయేషన్ మొదలవుతుంది అన్నమాట. అంబిక జీవిత శేషమంతా శివ పూజలో గడిపింది. ఆమె మరుజన్మలో మహారాష్ట్రలోని కారంజా లేక లడకారంజా అను గ్రామంలో వాజసనేయ శాఖకు చెందిన ఒక సద్బ్రాహ్మణుని కుమార్తెగా జన్మించింది.
ఇంకా ఆమె ఆ శేష జీవితం మొత్తము శివ పూజలో గడిపి ఇంకో జన్మ ఎత్తిందన్నమాట అంబిక. ఇంకో జన్మ ఎత్తినప్పుడు ఏం జరిగింది, అక్కడ మళ్ళీ ఆమె ఎక్కడ పుట్టిందంట, మహారాష్ట్రలో పుట్టిందంట. మహారాష్ట్రలో కారంజా అనే గ్రామంలో పుట్టిందంట. మళ్ళీ సద్బ్రాహ్మణుని కుమార్తెలాగా పుట్టింది, మళ్ళీ బ్రాహ్మణ స్త్రీలాగానే జన్మ తీసుకుందంట. తల్లిదండ్రులు ఆమెకు అంబా అని నామకరణం చేశారు. ఆమెకి ఏం పేరు పెట్టారు ఇక్కడ, తల్లిదండ్రులు అంబా అని పేరు పెట్టారంట. ఆమెకు పూర్వజన్మ సంస్కారం వలన సౌశీల్యంతో పాటు శివభక్తి కూడా అబ్బింది. పూర్వజన్మలో మనం చేసుకున్న సంస్కారాలే ఈ జన్మకు మళ్ళీ మనకి వాసనలన్నీ మొదలవుతూ ఉంటాయి కదా. అలాగే ఈమె పూర్వజన్మలో శివ పూజ చేసింది కాబట్టి ఈ జన్మలో మళ్ళీ అదే ఆమెకి కంటిన్యూషన్ లభించిందంట. ఆమెకు యుక్త వయసు రాగానే మాధవ శర్మ అనే బ్రాహ్మణ ఉత్తమునికి ఇచ్చి వివాహము చేశారు. ఇంకా ఆమె మంచి వయసులోకి రాగానే ఆమెకి ఏం చేశారంట, ఒక బ్రాహ్మణ ఉత్తముని మాధవ శర్మ అనే బ్రాహ్మణ్ణి తీసుకొచ్చి పెళ్లి చేశారంట. అతడు కూడా మంచి శివభక్తుడు, ఈమెకు కూడా శివభక్తి ఉంది, ఆయన కూడా మంచి శివభక్తుడేనంట. ఆ ప్రాంతంలోని స్మార్తులకు శివవ్రతం చేసుకునే అలవాటు ఉండేది గనుక వారిని శివవ్రతులు అంటారు. అక్కడ ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ శివుడికి పూజ చేసుకునే అలవాటు ఉందంట ఆ ఊర్లోని వాళ్ళకి, కాబట్టి వీళ్ళను శివవ్రతులు అంటున్నారంట. పూర్వజన్మ సంస్కారానికి తోడు ఈ జన్మలో భర్త యొక్క సత్సాంగత్యం వలన ఆమె ప్రతిదినము సంధ్యా సమయంలో శివ పూజ, భర్తతో కలిసి శని ప్రదోష పూజ, శని త్రయోదశి నాడు విశేషమైన పూజ చేస్తుండేది. ఇద్దరు శివభక్తులే కదండి, భార్యాభర్తలు ఇద్దరు శివభక్తులే కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంట, ప్రతి రోజును సంధ్యా సమయంలో శివ పూజ చేస్తున్నారంట, శని ప్రదోష పూజ చేస్తున్నారు, మళ్ళీ శని త్రయోదశి నాడు మళ్ళీ ఇంకొక విశేషమైన పూజ కూడా చేస్తున్నారంట. ఆ ఊరంతా శివవ్రతులే. విశేషించి అంబ తన భర్తను సూర్యుని ఛాయాదేవి వలె విడనాడక సర్వోపచారాలు చేస్తూ ఉండేది. ఆమె ఏం చేసేది, ఆయన భర్తను వదిలిపెట్టకుండా సూర్యుడు గంట ఛాయాదేవి ఎలా ఉంటుందో అలా ఈమె కూడా ఆయన భర్తతో పాటు అన్ని పూజా కార్యక్రమాలు ఇద్దరు కలిసి చేస్తూ ఉండేవాళ్ళంట. ఆయనకు పూజకు సరిపోవడానికి పూజ చేయడానికి కావాల్సిన సామాగ్రిని ఏర్పాటు చేయడము అలాంటి వాటిలో పార్టిసిపేషన్ చేసేదంట. ఫస్ట్ ఆమె అన్ని సర్దుబాటు చేస్తూ ఉండేదంట. ఇలా 16 సంవత్సరాలు గడిచాక అంబ గర్భవతి అయ్యింది. ఇలా చూస్తూ చూస్తూ ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయంట, 16 సంవత్సరాలు గడిచిపోయాయంట. ఆ 16 సంవత్సరాల తర్వాత అప్పుడు ఆమె గర్భవతి అయిందంట. నెలలు నిండిన తర్వాత మహిమానిత్వమైన ఒక శుభలగ్నంలో ఆమె ఒక మగబిడ్డను ప్రసవించింది. ఇంకా 16 సంవత్సరాల తర్వాత ప్రెగ్నెంట్ అయ్యింది. తర్వాత ఏమైంది, నెలలు నిండాకంట ఆమె ఒక మంచి శుభ లగ్నంలో ఒక మగబిడ్డకు జన్మనిచ్చిందంట. నామధారక ఆ పిల్లవాడు పుట్టగానే అందరి పిల్లల వలె ఏడవలేదు. ఏం చెప్తున్నాడు స్వామి సిద్ధయోగి నామధారకుడికి, ఆ పిల్లవాడు పుట్టగానే అందరు పిల్లలు పుట్టగానే ఏడుస్తారు కదా, అలా ఈ బాబు పుట్టగానే ఏడవలేదు. సరిగదా స్పష్టంగా ప్రణవం ఉచ్చరించాడు, ప్రణవాన్ని ఉచ్చరించాడంట, ఓం అనే ప్రణవాన్ని ఉచ్చరించాడంట. పిల్లలు పుట్టగానే ఏడుస్తారు కదా, ఇతని మటుకు ఏడవకుండా ప్రణవాన్ని ఉచ్చరించాడు అని చెప్తుండు. అది విన్నవారు ఆశ్చర్యపోయారు. అది విన్నవారంట అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారంట. జ్యోతిశాస్త్ర విద్వాంసులు అతని జాతకం చూసి, మాధవ శర్మ నీ భాగ్యం పండింది, ఈ శిశువు సాక్షాత్తు భగవంతుడే, ఇతడు మనవలె గృహస్థాశ్రము స్వీకరించాడు, చిన్న వయసులోనే సన్యాసం స్వీకరించి జగద్వంద్యుడవుతాడు. ఇంకా ఈయన పుట్టగానే అందరి పిల్లల్లాగా ఏడవలేదు, ఓం అనే ప్రణవాచరాన్ని ఉచ్చరించాడు కాబట్టి అది చూసి వాళ్ళందరూ ఆశ్చర్యపోయి జ్యోతిషం చెప్పే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని తీసుకొస్తే ఆ జ్యోతిషం చెప్పే పండితులు ఏం చెప్పారంట, అతని జాతకం చూసి
మాధవ శర్మ, నువ్వు అసలు చాలా అదృష్టవంతుడివి. నీకు సాక్షాత్తు భగవంతుడే జన్మించాడు. ఇతడు మనలాగా సంసార బంధంలో ఉండడు. ఆ, గృహస్థాశ్రమం స్వీకరించడు. సన్యాసం స్వీకరించి జగద్వందుడు అవుతాడు. జగతిని ఉద్ధరించడానికి పుట్టాడు అని చెప్తున్నారు. ఇతని చరణాలు ధ్యానించిన భక్తులకు కామధేనువు అవుతాడు. ఇతన్నైతే ఎవరైతే ధ్యానిస్తారో వాళ్ళకి కామధేనువు అవుతాడంట. అంటే కోరిన కోరికలు తీరుస్తాడన్నట్టు. ఇతని దర్శనం చేతనే పతితులు పావనులవుతారు. ఇతనిని కన్నందువలన మీకు కీర్తి ప్రతిష్టలు, దివ్య సుఖాలు లభిస్తాయి అని దైవజ్ఞులు చెప్పారు. చూసారా, ఈయన ఈయనను జన్మించిన ఈయన మీకు జన్మించాడు కదా, మీకు మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. మళ్ళీ ఈయన దర్శనం చేసుకున్నంతనే పతితులు పావనులవుతారు. మళ్ళా దివ్య సుఖాలను మీరు అనుభవిస్తారు. మీరొక మహా ఆ మీరొక భగవంతుడికే మీరు జన్మనిచ్చారని పొగుడుతున్నారంట. మాధవ శర్మ ఆ విద్వాంసులను ఘనంగా దక్షిణ తాంబూలాలతో సత్కరించాడు. వారు సెలవు తీసుకుంటూ, మాధవ శర్మ, ఈ బాలునికి సిద్ధులు దాస్యం చేస్తాయి, నవనిధులు పరిచారకులవుతాయి అని ఆశీర్వదించారు. ఏం చేశాడు ఈయన? పుట్టినవాడు సాక్షాత్ భగవంతుడే మీ మీకు జన్మనిచ్చారు. కాబట్టి మీరేం దిగులు పడకండి, మీకు మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి, సుఖ దివ్య సుఖాలను మీరు అనుభవిస్తారు. ఈయన అందరి భక్తులకి కామధేనులా ఉంటాడు అని పండితులు చెప్పినప్పుడు ఆ పండితులను మాధవ శర్మ ఏం చేస్తాడు? దక్షిణ తాంబూలాలతోటి సత్కరించుకుంటారు. వాళ్ళు సెలవు తీసుకుంటూ ఏం చెప్తున్నారు? ఈ బాలుడికి ఆ చాలా సిద్ధులు కలుగుతాయి అని ఆశీర్వదిస్తూ వెళ్ళిపోయారంట. ఆ బాలుడు పుట్టిన వెంటనే ప్రణవముచ్చరించిన సంగతి వాడవాడలా ప్రాకిపోయి అతన్ని చూడడానికి జనము ఇసుక వేస్తే రాలనంతగా వచ్చారు. ఊరంతా తెలిసిపోయిందంట. పుట్టగానే ఈ బాలుడు ప్రణవాన్ని ఉచ్చరించాడన్న విషయము ఊరందరికీ తెలిసిపోయి ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆ బాలుడిని చూడడానికి పరిగెత్తుకుంటూ వచ్చేసారట. పిల్లవానికి దృష్టి దోషము తగలకుండా తండ్రి రక్షాబంధనము చేయించాడు. చూడండి, ఆ అబ్బాయిని చూడడానికి వచ్చినప్పుడు ఆ బాబుకి ఎలాంటి దిష్టి తగలకుండా రక్షాబంధనం వేశాడంట తండ్రి. తల్లి అతనికి ఉప్పు, మిరియాలు, ఎండుమిరపకాయలు, వేపాకులతో దిష్టి తీసింది. కన్నతల్లి ఏం చేస్తుందండి? పిల్లలకు దిష్టి తీయడానికి బొట్టు పెట్టడము, ఉప్పుతో తిప్పి పడేయడం అలాంటివి చేస్తారు కదా. వీళ్ళమ్మ కూడా ఏం చేసిందంట? ఉప్పుతోటి, మిరియాలతోటి, ఎండుమిరపకాయలతోటి, వేపాకులతోటి దిష్టి తీసిందంట. తర్వాత ఒక సుముహూర్తంలో ఆ పిల్లవానికి గ్రామదేవ అని పేరు పెట్టారు. ఒక మంచి ముహూర్తం చూసుకొని ఆ బాబుకి గ్రామదేవ అనే దేవుడి పేరు పెట్టారంట. కానీ ఇంట్లో అందరూ అతనిని నరహరి అని పిలుచుకునేవారంట. చిన్నపిల్లలకు మనము ఆ నామకరణం చేస్తాం కదా, నామకరణం చేసినప్పుడు దేవుడి పేరు చెవిలో చెప్పి తర్వాత వాడుక భాషలో అతని పేరుని చెప్తాం కదా, అలా వీళ్ళు కూడా ఆ బాబుని ఏమని పిలిచారంట? గ్రామదేవ అని పేరు పెట్టారంట. కానీ మళ్ళీ అందరూ వాడుక భాషలో అతన్ని నరహరి అని పిలుస్తున్నారంట. నరులంటే అజ్ఞానబద్ధులైన మానవులు, హరి అంటే మానవుల యొక్క అజ్ఞానం వలన కలిగిన దైన్య తాప పాపాలను పోగొట్టేవాడని అర్థము. ఆ పేరు ముందుగానే ఆయన అవతారమూర్తి అని సూచించినట్లు ఉంది. నరహరి అనే పేరుని ఆయనకు పెట్టారంట. నరహరి అంటే ముందుగానే అవతారమూర్తి అనేసి శ్రీ మహావిష్ణువు పేర్లలో ఉంది కదా, అలాగే ఆయన అవతార పురుషుడు అని తెలిసేటట్టుగా ఉందంట. అజ్ఞానాన్ని పోగొట్టడానికి పెట్టిన పేరంట అది. బలహీనంగా ఉండడం వలన అంబ వద్ద పిల్లవానికి చాలినన్ని పాలు లేవు. బాబు ఎలా ఉన్నాడంట? బలహీనంగా ఉన్నాడంట బాబు. పిల్లవాని కోసము ఒక పాడి మేకను, ఒక ఆవును కానీ ఏర్పాటు చేయాలని ఆ దంపతులు ఆలోచిస్తుండగా ఆ పిల్లవాడు తన చిన్నారి చేతులతో తల్లి యొక్క వక్షస్థలాన్ని స్పృశించాడు. ఈ బాబు బలహీనంగా ఉన్నాడంట. ఉండడం వల్ల వాళ్ళ అమ్మ దగ్గర పాలు కూడా సరిపోవట్లేదంట. ఎలా అని ఆలోచించి ఒక ఆవును గాని ఒక మేకను గాని తీసుకొచ్చి పాల కోసం ఏర్పాట్లు చేద్దామని వాళ్ళు ఆలోచిస్తున్నారంట.
అప్పుడు ఆ పిల్లవాడు ఏం చేశాడంట, ఆయన చేతులతోటి తల్లి యొక్క వక్షస్థలాన్ని స్పృశించాడు, ముట్టుకున్నాడంట. వెంటనే ఆమెకు స్తన్యం పెలుబుక్కి 32 ధారలుగా కారి నేలపై పడ్డాయి. ఆమెకి ఆయన స్పర్శ వల్ల ఆమెకి ఏమైందంట, 32 ధారలుగా పాలనేది బయటకు వచ్చాయంట. ఈ విషయం అందరికీ తెలిస్తే బిడ్డకు దుష్టి దోషము కలుగుతుందని ఆమె ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచింది. ఈ విషయాన్ని మళ్ళీ వీళ్ళు బయట తెలిస్తే అందరూ ఆ అబ్బాయికి దిష్టి పెడతాడు కదా, అందుకనే తల్లి మాట ఎవరికీ చెప్పకుండా ఈ రహస్యాన్ని అలాగే దాచిపెట్టిందంట. ఆ పిల్లవాడు ఊయలలో పడుకోబెడితే ఏడ్చేవాడు, నేల మీద పడుకోబెడితే ఆడుకునేవాడు. ఇలాంటి లీలలెన్నో జరిగినప్పటికీ తల్లి వాటిని ప్రకటించలేదు. అందరు పిల్లలు ఎత్తుకుంటే ఏడుస్తారు, ఉయ్యాల్లో వేసి జోగొడితే పడుకుంటారు కదా. ఇక్కడ స్వామి మట్టుకు ఎలా ఉన్నాడంటే, ఉయ్యాల్లో పడుకోబెడితే ఏడ్చేవాడంట, అదే నేల మీద పడుకోబెడితే ఆడుకునేవాడంట. ఇలా ఎన్నెన్నో లీలలు విశేషాలు జరుగుతున్నాయంట వాళ్ళ ఇంట్లో. కానీ ఆమె ఎప్పుడు వాళ్ళ అమ్మ ఎవరికీనూ చెప్పలేదంట. అందువలన ఆ ప్రభువు యొక్క సంపూర్ణమైన దివ్యత్వము అందరికీ తెలియలేదు. దీనివల్ల స్వామివారు చేసే లీలలు ఏంటో అనేటివి బయట ఎవరికి తెలియట్లేదంట, రహస్యంగా ఉన్నాయంట. ఇలా సంవత్సరం గడిచినా అతనికి ఒక్క మాట కూడా రాలేదు. బాబు పుట్టాడు, పెరుగుతున్నాడు. ఒక 1 year అయిపోయిందంట. 1 year అయిపోయినా గానీ ఆయనకు మాటలు రావట్లేదంట. కులదేవతలను ఆరాధించమని కొందరు, మర్రి ఆకుల విస్తర్లో బ్రాహ్మణులకు భోజనం పెట్టించమని కొందరు, రావి ఆకుల విస్తర్లలో భోజనం పెట్టించమని మరికొందరు చెప్పారు. చుట్టుపక్కల ఉన్న జనాలందరూ సలహాలు ఇస్తున్నారంట, బాబుకు మాటలు రావట్లేదు కదా, మీ కులదేవతలను మొక్కండి, లేదా మర్రి ఆకులలో బ్రాహ్మణులకు భోజనం పెట్టండి, రావి ఆకులలో భోజనం పెట్టండి అనేసి ప్రతి ఒక్కరూ వచ్చిన వాళ్ళందరూ సలహాలు చెప్తున్నారంట. మాటలు చెబుతూ అతని చేత అనిపించడానికి ప్రయత్నిస్తుంటే క్రమంగా వస్తాయని కొందరు, అతడు మాత్రం మాటలు వచ్చినాక కొంతకాలం తర్వాత మాత్రమే మాట్లాడతారని మరికొందరు అనేవారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సలహా ఇస్తున్నారంట. మీరు మాట్లాడుతూ ఉంటే ఆ అబ్బాయికి మాటలు వస్తాయని కొంతమంది చెప్తున్నారంట. మళ్ళీ మాటలు వచ్చిన తర్వాత కూడా ఉంటాయో, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మాటలు మాట్లాడకుండా ఆగిపోతాడో ఏమో అనేసి ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చెప్తున్నారంట. వారందరి మాటలు విని నరహరి నవ్వేవాడు. ఆ చిన్న బాలుడంట అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ మాట్లాడే మాటలన్నీ వింటూ నవ్వుతూ ఉండేవారంట. ఎవరేం అడిగినా ఓం అన్నదే అతని సమాధానము. ప్రణవాన్ని ఉచ్చరించాడు కదా, ఎవ్వరేం మాట్లాడినా అని ఆయన దగ్గర వచ్చే సమాధానం ఒకటేనంట, ఓం అనే సమాధానం అంట. ఆ సంగతి విని కొందరు పెద్దలు, ఇతడు మన మాటలు వినగలుగుతున్నాడు కనుక ఇతడు చెవిటివాడు కాదు అని స్పష్టమవుతుంది. ఇతడు మూగవాడైతే అంత స్పష్టంగా ఓం అనడం ఎలా సాధ్యము? అతడు మాటలు వచ్చి కూడా ఎందుకో మాట్లాడటం లేదు అని కొందరు తల్లికి ధైర్యం చెప్పేవారు. ఆమె ఎవ్వరేది చేయమని చెప్పినా అట్లాగే చేసేది. తమ కులదైవమైన దత్తస్వామికి ప్రత్యేక పూజలు చేసేది. బాబంట ఒక 1 year అయినా గానీ అసలు మాట్లాడలేడంట. అది చూసి ఊర్లో ఉన్న జనాలందరూ ఏం చెప్తారంట, మీ కులదైవాన్ని అది మొక్కండి, ప్రార్థించండి, అతనికి మాటలు వస్తాయని. కొంతమంది బ్రాహ్మణులకు రావి ఆకుల్లో గాని మర్రి ఆకుల్లో గాని భోజనం పెట్టమని, మీరు మాట్లాడుతూ ఉంటే అబ్బాయి మాట్లాడతారని, ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క సలహాలు ఇస్తున్నారంట. ఎవ్వరేమి చెప్పినా గానీ ఆ నరహరి మాత్రం ఆ మాటలు విని నవ్వుతూ ఉండేవాడంట. అప్పుడు కొందరు పెద్దలు ఈ విషయాన్ని గమనించారంట. గమనించి, అయితే ఈయన మన మాటలు వింటున్నాడు కనుక చెవిటివాడైతే కాదు, మరి మూగవాడైతే మరి ఓం అనేది ఎట్లా పలికాడు అని వాళ్ళు ఆలోచిస్తున్నారంట. ఇతడు మాటలు వచ్చి కూడా మాట్లాడట్లేదా అని కొంతమంది ఆలోచిస్తున్నారంట. అందరికీ అక్కడ ఏం అర్థం కావట్లేదంట. కానీ ఎవ్వరేం చెప్పినా అని పాపం ఆమె కన్నతల్లి ఏం చేసిందంట, అన్ని చేస్తూ పోయిందంట. ఆ బాబు మాట్లాడాలి అనే తపనతో ఆమె కులదైవమైన దత్తస్వామికి పూజలు చేస్తూ ఉందంట. ఇలా నరహరి 7వ సంవత్సరం వచ్చింది. ఇలా ఇలా ఉండి ఉండి నరహరికి 7వ సంవత్సరం వచ్చిందంట. కానీ అతడు మాట్లాడనే లేదు. 7 సంవత్సరాలు వచ్చినా అని నరహరి అంట మాట్లాడట్లేదంట. బాలుడు మూగవాడవుతాడని తల్లిదండ్రులు
ఎంతో కలత చెందారు. 7 సంవత్సరాలు వచ్చినా మాట్లాడకపోయేసరికి ఊర్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళనే మాటలకి తల్లిదండ్రులు ఇద్దరికి ఒక మనసులో ఒక కలత మొదలైందంట. అయ్యో నా కొడుకు మూగవాడవుతాడా ఏంటి, మాటలు రానివాడవుతాడా ఏంటి అని వాళ్ళిద్దరూ ఆందోళన చెందుతున్నారంట. ఒకనాడు అంబ అతని పరిస్థితిని కంటతడ పెట్టింది. అది చూచి నరహరి సైగలతో ఆమెను వారించి ప్రక్కనే ఉన్న ఒక ఇనుప వస్తువును తెప్పించి చేతితో త్రాకాడు. తక్షణమే అది బంగారంగా మారింది. వాళ్ళమ్మ ఏడుస్తూ ఉందంట. ఏంటి నా కొడుకు ఇలా మూగోడైపోతాడా, ఇన్ని సంవత్సరాలు వచ్చినా ఒక్క మాట కూడా మాట్లాడతలేడు అని బాధపడుతూ ఉంటే అది చూశాడంట నరహరి. చూసి సైగలు చేశాడంట. ఎలా సైగలు చేశాడంటే అక్కడ ఒక ఇనుప వస్తువు ఉందంట, దాన్ని తీసుకొని రమ్మన్నాడంట. ఆ వస్తువుని తెచ్చాక దాని చేత్తో తాకాడంట. అప్పుడు అది ఏమైంది, బంగారం లాగా మారిపోయిందంట. ఆశ్చర్యంతో తల్లిదండ్రులు మరికొన్ని ఇనుప వస్తువులను తాకించారు. అది చూసిన వాళ్ళు అది నిజంగా బంగారం అయిందా లేకపోతే ఏం జరుగుతుందా అని తల్లిదండ్రులు ఇద్దరు ఏం చేశారంట, ఇంకొన్ని ఇనుప వస్తువులన్నీ తీసుకొచ్చి స్వామివారి ముందు వేశారంట. మళ్ళీ ఆయన తాకగానే మళ్ళీ అవి కూడా బంగారంగా మారాయి. తమ పిల్లవాడు సామాన్యుడు గాడని, ఆజన్మ సిద్ధుడని వారు గుర్తించారు. అప్పుడు ఆ తల్లిదండ్రులు ఇద్దరూ ఆశ్చర్యపోయారంట. అమ్మో ఈ పిల్లోడు మామూలు పిల్లోడు కాదు, సిద్ధుడే సిద్ధుడే మాకు జన్మించాడు అనేసి వాళ్ళు అప్పుడు గుర్తించారంట. అయినప్పటికీ ఆ దంపతులు అతడు మాట్లాడకపోవటం గురించి దిగులు పడుతూనే ఉన్నారు. వీళ్ళు ఎన్ని చేసినా అని నరహరి మాత్రం మాట్లాడట్లేరంట. అప్పటికి వాళ్ళ మనసులో ఒక కలత ఉండిపోయిందంట. వాళ్ళ దిగులుతోనే ఉన్నారంట తల్లిదండ్రులు ఇద్దరు. అతడు వేదధ్యాయనం చేసి స్వధర్మాన్ని ఎలా పాలించగలడనేదే మాధవ శర్మకున్న దిగులు. ఇప్పుడు ఈయన వేదాలు నేర్చుకోవాలి, మళ్ళీ ధర్మాన్ని పాటించగలగాలి, ఇవన్నీ ఎలా చేస్తాడు, అసలు మాటనే మాట్లాడట్లేదు కదా అని తండ్రి బాధపడుతున్నాడంట. తల్లి ఒక రోజు అతనిని అక్కున చేర్చుకొని కన్నీరు కారుస్తూ, నా కన్న తండ్రి, నీ మాటలు విని ఆనందించే భాగ్యము మాకు లేదా అన్నది. ఆ బాబుని దగ్గరికి తీసుకొని వాళ్ళ అమ్మ ఏమని బాధపడుతుందంట, ఆ నా కన్న తండ్రి, ఆ నువ్వు మా బిడ్డవు కదా, నువ్వు నా ఉమ్, పుత్రుడివి కదా, నువ్వు మాట్లాడుతుంటే మాకు చూడాలని ఉంది, మాకంతటి అదృష్టం మాకు లేదా అనేసి అడుగుతుందంట. అది విని నరహరి నవ్వి తనకు ఉపనయనం చేస్తే మాట్లాడుతానని, మొట్టమొదటగా ఆమెతోనే మాట్లాడుతానని సైగల ద్వారా తెలిపాడు. మళ్ళీ ఏం చేస్తాడంట నరహరి, వాళ్ళ అమ్మతో ఏం చెప్తున్నాడంట, సైగలతోటి నాకు ఆయనకు ఉపనయనం చేయించమని అంటున్నాడంట. బ్రాహ్మణులు కదా, ఉపనయనం చేపిస్తే మొట్టమొదట నీతోనే మాట్లాడతానని అది చెప్పే విషయం కూడా ఎలా చెప్తున్నాడు, సైగల ద్వారా చెప్తున్నాడంట. ఆ సంగతి విని మాధవ శర్మ ఆశ్చర్యపడి అతని ఉపనయనానికి ఒక శుభముహూర్తము నిర్ణయించి ఊరి వారందరినీ ఆహ్వానించాడు. సరే ఇదంతా చూస్తూ వాళ్ళ నాన్నకు ఆశ్చర్యం కలిగిందంట. అంటే ఉపనయనం చేపిస్తే మాట్లాడతాడా అనేసి మళ్ళీ ఆయన ఒక రోజు మంచి రోజు చూసి ఒక మంచి ముహూర్తాన ఉపనయనం చేయించారంట. అక్కడ ఊర్లో వాళ్ళందరినీ ఆహ్వానించాడంట. మళ్ళీ ఏమనుకున్నాడంట, గ్రామస్తులందరూ అతడి ఆశలు అడియాశలై నలుగురిలో తలవంపులకు గురి అవుతాడని తలచారు. కొందరు పెద్దలు మాత్రం అయ్యా ఆ పిల్లవాడు గాయత్రి మంత్రము ఉచ్చరించగలిగితే మనకేమి, లేకపోతే మనకేమి, మనకు మాత్రము మృష్టాన్న భోజనము ఘనంగా దక్షిణ తాంబూలాలు లభిస్తాయి కనుక ఈ ఉపనయన కార్యక్రమము జరుపుకోనివ్వండి అన్నారు. అందరూ ఉపనయనానికి మాధవ శర్మ ఇంట సమావేశం అయ్యారు. ఇప్పుడు 7 సంవత్సరాలు వచ్చినా అని ఆ బాలుడు అసలు ఏం మాట్లాడక నవ్వుతున్నాడు. ఊర్లో వాళ్ళందరూ చెప్పే మాటలన్నీ వింటున్నాడు తప్ప అసలు ఏమీ మాట్లాడతలేదు. చివరికి వాళ్ళ అమ్మతో ఏం చెప్పాడు, సైగల ద్వారా ఉపనయనం చేయిస్తే మొట్టమొదటి మాట నేను మీతోనే మాట్లాడతాను తల్లి అని చెప్తున్నాడు. అది కూడా సైగలు చేసి చెప్తున్నాడు. అది విన్న వాళ్ళ నాన్న ఆశ్చర్యపోయి, సరే ఉపనయనం చేయించామనుకో, అప్పుడు అందరినీ పిలుస్తారు కదా బ్రాహ్మణులను, పిలిచి వాళ్ళకి భోజనము దక్షిణ తాంబూలాలు ఇస్తారు కదా, మరి అదంతా జరిగినా గానీ ఈ అబ్బాయి మాట్లాడతాడా మాట్లాడడా, మాకు తలవంపులేనా, మా ఆశలన్నీ అడి ఆశలేనా, నలుగురిలో మేము అవమానం పడతామా అనేసి ఆలోచిస్తున్నారంట. కానీ అప్పుడు బ్రాహ్మణులందరూ ఏమనుకుంటున్నారంట, ఆ అబ్బాయి మాట్లాడితే ఏంటి మాట్లాడకపోతే మనకేంటి, మనకైతే భోజనము దక్షిణ తాంబూలాలు వస్తాయి కాబట్టి మనం వెళ్దాము అనేసి వీళ్ళందరూ ఇక్కడ
మాధవ శర్మ ఇంటికి ప్రయాణం చేయడానికి సమావేశమయ్యారంట, బయలుదేరారంట. నరహరి ముండనము మాతృ భోజనము అయ్యాక జింక చర్మము పసుపు వస్త్రము ధరించాడు. చెవిలో గాయత్రి మంత్రమును ఉపదేశించినప్పుడు నరహరి ఆ మంత్రరాజ్యాన్ని మనసులోనే జపించి దీక్ష తీసుకున్నాడు. తర్వాత అతడు తల్లికి నమస్కరించి ఆమెను భవతి భిక్షాందేహి అని భిక్ష కోరి మొట్టమొదట ఆమెతోనే మాట్లాడుతానని తల్లికి ఇచ్చిన తన మాటను నిలబెట్టుకున్నాడు. ఉపనయనం చేయిస్తున్నారు కదా, ఉపనయనం చేయించినాక ఆయన చెవిలో గాయత్రి మంత్రాన్ని ఉపదేశించారంట. అప్పుడు అతడు మనసులో జపించుకున్నాడంట నరహరి, దీక్ష తీసుకున్నాడంట. తీసుకున్న తర్వాత తల్లి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి ఆమె దగ్గరికి వెళ్ళి మొట్టమొదటిగా ఏమని మాట్లాడాడంట, భవతి భిక్షాందేహి అని భిక్ష కోరిండంట. మొట్టమొదట ఆమెతోనే మాట్లాడతా అని మాట ఇచ్చాడు కదా, ఆ మాటను నిలబెట్టుకున్నాడంట. తల్లి మొదటి భిక్షం ఇచ్చి ఋగ్వేదం పఠించు, ఆచారం పాటించు అనగానే నరహరి అగ్నిమీలే పురోహితం అని ప్రారంభించి ఋగ్వేదంలోని మొదటి మంత్రము చెప్పాడు. తల్లి దగ్గరికి వెళ్ళి భౌతి భిక్షాందేహి అని అన్నాడు కదా, ఆ మాట అన్న తర్వాత తల్లి ఏం చేసిందంట, మొదటి భిక్ష ఇచ్చిందంట. ఇచ్చి ఏం చెప్పింది, ఋగ్వేదం పఠించు, ఆచారం పాటించు, ఋగ్వేదంని చదువు, ఆచారాన్ని పాటించు అని అందంట. అప్పుడు నరహరి ఏమన్నాడంట, అగ్నిమీలే పురోహితం అని ప్రారంభించి ఋగ్వేదంలోని మొదటి మంత్రాన్ని చెప్పాడంట. అంబ రెండవసారి భిక్ష ఇచ్చిందంట. ఇప్పుడు మొదటిసారి అయిపోయింది కదా, మళ్ళీ వాళ్ళ తల్లి రెండోసారి భిక్ష ఇచ్చిందంట. ఇచ్చి అప్పుడు ఏమంటుందంట, యజుర్వేదం పఠించు, ఆచారం పాటించు. ఈసారి ఏమందంట, ఫస్ట్ ఋగ్వేదం అన్నది కదా, రెండోసారి ఏమంది, యజుర్వేదము పఠించు, చదువు, ఆచారాన్ని పాటించు అనగానే నరహరి ఇషేత్వా అని ప్రారంభించి యజుర్వేదంలోని మొదటి మంత్రాన్ని పఠించాడు. ఇప్పుడు అంతకుముందు ఋగ్వేదంలో మొదటి మంత్రం చెప్పాడు కదా, ఇప్పుడు ఋగ్వేదంలోని మొదటి మంత్రం చెప్పాడంట. ఇప్పుడు ఏం చేసింది తల్లి, మూడవసారి భిక్ష ఇచ్చి సామవేదం పఠించు, ఆచారం పాటించు అనగానే నరహరి అగ్ని ఆయాహి అని ప్రారంభించి సామవేదంలోని మొదటి మంత్రం గానం చేశాడు. చూసారా, తల్లి దగ్గరికి వెళ్ళి మొదటిగా భవతి భిక్షాందేహి అనగానే ఫస్ట్ వాళ్ళ అమ్మ ఏం చెప్తుంది, ఋగ్వేదము, యజుర్వేదము, తర్వాత సామవేదం, ఈ మూడు ఒకదాని తర్వాత ఒకటి భిక్ష వేస్తూ వీటిని పఠించు, ఆచారాన్ని పాటించు అని అంటుందంట. ఆయన అలాగే అని అందులోని మొదటి మంత్రాన్ని పఠిస్తూ ఉన్నాడంట. అది వినగానే తల్లిదండ్రుల ఆనందానికి, సభలోని వారి ఆశ్చర్యానికి అవధులు లేవు. ఇవన్నీ అక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారంట ఏం జరుగుతుందని. వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు, ఎందుకంటే నాకు మాటలు రావు కదా, ఈయన మాట్లాడడం మొట్టమొదటిసారి, ఆయన మాటలే అలా ఉన్నాయి మంత్రాల్లాగా. జీవితంలో మొట్టమొదటిసారిగా మాట్లాడడం, ప్రణవోచ్చారణ, తర్వాత వేద పఠనాలతో గాని చేయకూడదని నరహరి అంతకాలము మాట్లాడలేదని అందరు అనుకున్నారు. చూసారా, ఆయన పుట్టినప్పటి నుంచి ఏమీ మాట్లాడలేదు. మాట్లాడేటప్పుడు కూడా మొదటిసారి ఏం చేసిండు, ప్రణవాన్ని ఉచ్చరించాడు. ఆ తర్వాత వేద పఠనంతోటే మాట్లాడుతున్నారు. అందుకనే ఆయన అతను ఏమి మాట్లాడలేదేమో అనేసి అక్కడ ఉన్న పండితులందరూ ఎవరైతే వస్తారో ఉపనయనానికి బ్రాహ్మణులందరూ అనుకుంటున్నారంట. 3 భిక్షలు అయ్యాక ఆయన 4వ వేదం కూడా చదివాడు. ఆయన భగవత్ అవతారం అని తెలుసుకొని అచ్చట బ్రాహ్మణులంతా నమస్కరించారు. సర్వ శాస్త్రాలకు జన్మస్థానమైన ఆ ప్రభువుకి ఇది ఒక లెక్కలోనిది కాదు. 3 అయిపోయాక 4వ శాస్త్రం కూడా ఆయన్నే చదువుతున్నారంట. ఆయన ఎవరు, సాక్షాత్తు భగవంతుడే, ఆయనకి ఇలాంటివి లెక్కలేవు అనేసి చెప్తున్నారు. క్రతువు పూర్తిగా వచ్చింది. మాధవ శర్మ దంపతులు అమితోత్సాహంతో ఉన్నారు. ఇంకా ఉపనయనం పూర్తయిపోయిందంట. ఆ ఇద్దరు దంపతులంట చాలా సంతోషంగా ఉన్నారంట. వామనుని వలె భాసిస్తున్న ఆ నూతన బ్రహ్మచారి నరహరిని తల్లిని ఆశీర్వదించి, నాయన ఇక నుంచి నీవు భిక్షతోనే జీవించాలి సుమా అనంది. ఎలా ఉన్నాడంట, వామనుని వల్లే కనిపిస్తున్నాడంట తల్లికి. ఆమె ఏం చెప్తుంది,
తల్లి వాళ్ళ అమ్మ ఏమని ఆశీర్వదిస్తుందంట, ఇక నుంచి నీవు భిక్షతోనే జీవించాలి అని అందంట. వెంటనే అతడు తల్లికి నమస్కారం చేసి, అమ్మా, నీ ఆజ్ఞ మేరకు నేను భిక్షువునవుతాను, నేను సన్యాసాశ్రమము స్వీకరించడానికి అనుమతించండి అని తండ్రి వైపు కూడా తిరిగి చూశాడు. వాళ్ళ అమ్మ ఏం చెప్పింది, ఇక నువ్వు భిక్షతోటే జీవించాలి అనేసి ఆశీర్వదించగానే అతడు వెంటనే ఏమని సమాధానం చెప్పాడంట, అమ్మ, మీ ఆజ్ఞ ఎలా ఉంటే నేను మీ ఆజ్ఞనే స్వీకరిస్తాను, నేను భిక్షుకుణ్ణే అవుతాను, కాబట్టి నేను సన్యాస ఆశ్రమం స్వీకరిస్తాను, నేను సన్యాసిని అవుతాను, నాకు అనుమతించండి అని తండ్రి వైపు కూడా తిరిగి చూస్తున్నాడంట. ఆ మాటలకు తల్లి నివ్వెరపోయి దుఃఖిస్తూ, నాయన, ఒక్కగానొక మగబిడ్డవు, మేము 16 సంవత్సరాలు ఎంతగానో ఎదురు చూసి ఎన్నో వ్రతాలను ఆచరించాక పుట్టావు, తర్వాత 7 సంవత్సరాల వరకు నువ్వు మాట్లాడనే లేవు. ఇంతకాలానికి పరమేశ్వరుని కృప వలన నేను చేస్తున్న పూజలు వ్రతాలు ఫలించి ఈ రోజే మొదటిసారిగా నీ మాటలు వినగలిగాను. అందుకు నేను సంతోషిస్తుండగా నీవిలా ఎలా అంటావు? అప్పుడే నీవు ఇల్లు విడిచిపోతే మా గతేంటి? నీవు గృహస్థునివై బిడ్డలు కలిగాక సన్యసించవచ్చు కదా అని బ్రతిమాలింది. చూసారా ఇక్కడ ఏం జరిగిందంటే, ఆమె భిక్షం ఇస్తూనే ఏం చెప్పింది, నువ్వు భిక్షునిగానే జీవించు. కన్న తల్లి మాటలు ఎలా ఉంటాయి చూడండి, తల్లి దీవనార్థులు అంటారు కదా. అప్పుడు స్వామి ఏమన్నారు, వెంటనే, అమ్మ, నువ్వు ఇచ్చిన ఆజ్ఞ మేరకే నేను భిక్షువుని అవుతాను, సన్యాసం స్వీకరిస్తాను, నన్ను ఆశీర్వదించండి, నేను సన్యాసాశ్రమానికి వెళ్ళిపోతాను అని అన్నాడంట. అప్పుడు ఆమె ఒక్కసారి ఆ ఆ బాలుడు మాట్లాడిన మాటలకి చాలా బాధపడిందంట. ఏం చెప్తుందంట, ఒక్కగానొక్క కొడుకు, ఆమె ఒక్కడే కొడుకు కదా, మళ్ళీ ఎప్పుడు అతను 16 సంవత్సరాల తర్వాత పుట్టాడు, ఎన్నో వ్రతాలు పూజలు ఇవన్నీ చేసిన తర్వాత పుట్టాడు. పుట్టినాక 7 సంవత్సరాల వరకు అసలు మాటలే లేవు. ఏదో ఆమె చేస్తున్న పూజలు పునస్కారాలు పరమేశ్వరుని ప్రార్థించడం వలన అతనికి మెల్లమెల్లగా మాటలన్నిటివి, అతని మాటలు వినగలిగారు వీళ్ళు ఉపనయనం ద్వారా. అందుకు ఆమె సంతోషించాలా? మాట్లాడడమే ఆయన సన్యాసం తీసుకుంటాను నేను వెళ్ళిపోతాను అంటే బాధపడాలా? అసలు ఆమెకి ఏమీ అర్థం అవ్వట్లేదంట. ఆమె ఏమంటుందంటే, నువ్వు ఒకవేళ సన్యాసం తీసుకోవడానికి వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి? మేమిద్దరం ఇలాగే బతకాలా? నువ్వు గృహస్థుడవై, అంటే నువ్వు గృహస్థునిలాగా జీవించి, అంటే పెళ్లి చేసుకొని పిల్లల్ని కలిగాక తర్వాత నువ్వు సన్యాసం తీసుకోవచ్చు కదా అని బ్రతిమాలుతుందంట. అప్పుడు నరహరి తల్లిని కౌగిలించుకొని ఓదార్చి, అమ్మా, నా మాట విను, వివేకంతో ఆలోచించి ఈ వ్యర్థమైన దుఃఖాన్ని తొలగించుకో, నేను ధర్మరక్షణ కోసం అవతరించాను, నీకింకా 4 బిడ్డలు కలిగి ప్రేమతో మీ సేవ చేస్తారు, వెనుకటి జన్మలో నీవు నిష్ఠతో శంకరుని పూజించడం వల్లనే నేను నీ గర్భాన జన్మించాను అని చెప్పి ఆమె శిరస్సుపై తన చేతి నుంచి ఆశీర్వదించాడు. చూడండి స్వామి ఏం చెప్తున్నాడంట, నరహరి తల్లిని కౌగిలించుకున్నాడంట. కౌగిలించుకొని, అమ్మ, నా మాట విను, కొంచెం అజ్ఞానం నుంచి బయటికి రా, తెలివితో ఆలోచించు, ఇవి అర్థమైన దుఃఖాన్ని వదిలిపెట్టేసేయి, నువ్వు బాధపడకు, ధర్మరక్షణ కోసమే నేను నీకు అవతరించాను, నీకు ఇంకా నా తర్వాత ఇప్పుడు మళ్ళీ నీకు ఇంకా 4 పిల్లలు పుడతారు, వాళ్ళు మీ సేవ చేసుకుంటాను, నేను ఇలా పుట్టడానికి నువ్వు పూర్వజన్మలో చేసుకున్న శివ పూజనే కారణము ఆ అని ఆమె తలపైన చేయి పెట్టి ఆశీర్వదించాడంట. వెంటనే ఆమెకు తన పూర్వజన్మ స్మృతి కలిగింది. ఆ స్వామి వాళ్ళ అమ్మ తలపైన చేయి పెట్టి చెప్పేసరికి ఆమెకు పూర్వజన్మ అంతా గుర్తుకొచ్చేసిందంట. అతడు శ్రీపాద వల్లభుడుగా దర్శనమిచ్చాడు. నరహరి ఎలా కనిపించాడంట, సాక్షాత్తు శ్రీపాద వల్లభుడుగా దర్శనమిచ్చాడంట. వెంటనే ఆమె ఆనందంతో పరవశించి అతని పాదాలపై పడి ఇలా అంది, స్వామి, పూర్వజన్మలో కుపుత్రవతినైన నేను ఆత్మాహుతికి పాల్పడినప్పుడు రక్షించిన శ్రీపాదవుడు నీవే, బ్రహ్మాండాలన్నిట్లోనూ నీవే ఉన్నావు, అట్టి నీవు నా గర్భాన పుట్టినందువలన నా భర్తృవంశము నా పితృవంశము కూడా పావనమయ్యాయి. ఇప్పుడు ఆమెకి ఏంటంటే పూర్వజన్మ మొత్తం గుర్తుకొచ్చేసింది. అక్కడ స్వామివారు చెప్తారు కదా, మళ్ళీ మీకు ఆ
నెక్స్ట్ జన్మలో నేనే వస్తాను, నేనే పుడతాను మీకు అని చెప్తాడు కదా. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకొని మళ్ళీ స్వామి పుట్టాడు కాబట్టి ఆమెకు ఆ విషయం అంతా గుర్తుకు వచ్చేసి ఆమె ఏడుస్తూ ఆమె స్వామి పాదాల మీద పడి పరవశించి ఆనంద బాష్పాలతో ఇలా అంటుందంట. అప్పుడు ఆమె చనిపోవడానికి ప్రయత్నిస్తుంది పూర్వజన్మలో. అప్పుడు శివ పూజ చేసుకోమని చెప్పి మళ్ళీ నేనే నీకు పుత్రుడుగా వస్తాను అని చెప్తాడు కదా. అది ఆమె గుర్తుకొచ్చి మొత్తము బ్రహ్మాండము విశ్వం అంతటా నిండి ఉన్నావు నీవే, నీవే నాకు మళ్ళీ జన్మించావు, శ్రీపాదవుడు నీవే అని ఆ దత్తాత్రేయుని ఆ చాలా ఏమంటారు భక్తితో ఇంకా ఆమె సేవించుకుంటూ, నా గర్భాన పుట్టినందుకు నా వంశము, నా పితృవంశము మొత్తం అన్ని పావనమయ్యాయి స్వామి అని అంటుందంట. అతడు ఆమెను లేవదీసి, అమ్మా, ఈ పూర్వ వృత్తాంతము వెల్లడి చేయవద్దు, నీకొక రహస్యం చెబుతాను, గుప్తంగా ఉంచు. నేను సంసారం అంటని సన్యాసిని. నేను చేయవలసిన తీర్థటనము మొదలైన కార్యాలెన్నో ఉన్నాయి. అవి నేను ప్రకటించ వీలులేనివి, రహస్యమైనవి. ఈ కర్తవ్యం నాకు తప్పదు కనుక నేను నీ ఇంట్లో వీలు పడదు కనుక నీవు అనుమతి ప్రసాదించు అన్నాడు. ఇప్పుడు స్వామి ఏం చెప్తున్నాడంట, ఇప్పుడు ఈ జరిగిన వృత్తాంతం అంతా బయటికేం చెప్పకు, ఇది ఒక రహస్యం లాగానే దాచిపెట్టి ఉంచు. నేను సంసారం అంటని సన్యాసిని. ఆయన స్వామి మొదటి నుంచి చెప్తున్నారు కదా సన్యాసమే అనేసి, అలా చెప్తున్నాడు. నేను సంసారం చేయలేను, గృహస్థాశ్రమంలో ఉండేవాడిని కాదు, నేను నిత్య సన్యాసినే. నేను చేయవలసిన కార్యాలు చాలా ఉన్నాయి, నేను అవి రహస్యంగా ఉంచండి, అది నా కర్తవ్యము, నేను చేయాలి కాబట్టి నన్ను పంపించండి, ఇంకా నాకు అనుమతిని ప్రసాదించండి అని నరహరి తల్లిదండ్రులను, మాధవ శర్మ దంపతులను, అంబ ఇంకా మాధవ శర్మ వాళ్ళిద్దరిని ఆయన ప్రాధేయపడుతూ స్వామివారు అంటున్నారంట అనుమతిని ప్రసాదించమని. ఇప్పుడు ఆయన కొడుకు కదా, వాళ్ళకి అనుమతిని కోరుకుంటున్నాడంట. ఈ విధంగా ఈ 11వ అధ్యాయము సంపూర్తి. శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. ఓం శ్రీ నృసింహ సరస్వతే నమః. ఓం లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదత్త. మేము చాలా బాగుంది మ్యామ్. ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడొచ్చు. ప్రతిరోజు 8 నుండి 9 గంటల వరకు శ్రీ కృతజ్ఞ చరిత్ర ఉంటుంది, సేమ్ టైం. రాధా మేడం, మీ అనుమతితో మరి సెషన్ ఎండ్ చేసుకుందామా? ఓకే మేడం.